ఆచి చికెన్ మసాలా. కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు దర్శకుడికి ఒక స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే, అది కూడా పాన్ ఇండియా సినిమా అయితే ఎంత జాగ్రత్తగా వర్క్ చేయాలి చెప్పండి. కానీ అలాంటి గోల్డెన్ ఛాన్స్ను చేతులారా పాడు చేసుకున్నారు కొంతమంది దర్శకులు. కీ టైంలో వచ్చిన బిగ్ ఆఫర్ను కరెక్ట్గా వాడుకోలేక కష్టాల్లో పడ్డారు వీళ్ళంతా. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్ అనుకుంటున్నారా? ఏంటా మూవీస్ అనే కదా మీ డౌట్. చూడండి, ఇంకెందుకు లేట్. డార్లింగ్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో సినిమా అన్న వార్తలు వచ్చినప్పుడే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ప్రమోషన్ కంటెంట్తో ఆడియన్స్లో హైప్ తీసుకురావడంలో మారుతి సక్సెస్ అయ్యారు. సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. ఆడియన్స్ భయమే నిజమైంది. ప్రభాస్ ఇమేజ్ ను హ్యాండిల్ చేయడంలో తడబడిన మారుతి డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ ను కూడా నిరాశపరిచారు. మాస్ యాక్షన్ స్పెషలిస్టు బోయపాటి కూడా రీసెంట్ మూవీ విషయంలో తడబడ్డారు. స్కంద లాంటి డిజాస్టర్ తర్వాత వరుస విజయాల్లో ఉన్న బాలయ్య ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం. కానీ అంత మంచి ఆఫర్ను కరెక్టుగా వాడుకోవడంలో బోయపాటి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన రికార్డ్, భారీ హైప్ ఉన్న అఖండ 2 ప్రాజెక్టుతో మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న కిషోర్ తిరుమల కూడా ఇలాంటి పొరపాటే చేశారు. అది కూడా మాస్ మహారాజ్ రవితేజను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా సరైన కంటెంట్ తో ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు. సంక్రాంతి భరిలో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కిషోర్ తిరుమల సక్సెస్ సౌండ్ చేయలేకపోయారు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవి ఆ తర్వాత జస్ట్ ఓకే అన్న రేంజ్ సక్సెస్ ఇవ్వడంలో తడబడుతున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్తో ప్రిన్స్ సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ మూవీ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకునే ఈ దర్శకులు మళ్లీ గాడిలో పడేదెప్పుడని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.